ఈరోజు ఎపిసోడ్ ఇన్ చక్రసిద్ధ సిద్ధ వైద్యం వి హ్యావ్ వీరారెడ్డి గారు. వీరారెడ్డి గారు ఈజ్ ఇంటూ కన్స్ట్రక్షన్. హైదరాబాద్లోనే ఉంటారు. అండ్ వారు గత కొంతకాలంగా హీస్ బిన్ సఫరింగ్ విత్ స్పాండిలైటిస్. అండ్ ఆ స్పాండిలైటిస్ ఆ ప్రాబ్లంతో ఆయన ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా నో క్యూర్. ఒక చోట మాత్రం దే సెడ్ హీ హాస్ టు గో టు అస్ త్రూ అ సర్జరీ. దట్ ఈస్ వెన్ ఆయన సింధమ్మ దగ్గరికి వచ్చారు. సో ఆ తర్వాత ఏమైంది, లెట్స్ నో ఫ్రమ్ హిమ్. ఐ హ్యావ్ విత్ మీ వీరారెడ్డి గారు అండ్ శంకర్ గారు అండ్ సత్యసింధుజమ్మ ఫ్రమ్ చక్రసిద్ధ. నమస్తే అండి. హలో. ముందు మీతో మాట్లాడే ముందు నేను శంకర్ గారితో మాట్లాడాలి. శంకర్ గారు, మీరు గత కొన్నేళ్లుగా యు బీన్ అసోసియేటెడ్ కదా అమ్మతోని. అండ్ ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమొచ్చినా కూడా యూ ఆల్సో హ్యావ్ బీన్ వర్కింగ్. అంటే అందులో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఎస్పెషలీ మేల్ పేషెంట్స్ని మీరే చూసుకుంటారు కదా మోస్ట్లీ 90%, అదర్ దెన్ ఒక ఎనర్జీ సెషన్స్ అయితే తప్ప అమ్మ ఇన్వాల్వ్ అవ్వరు. సో వీరారెడ్డి గారి ఇష్యూస్, ఇలాంటి స్పాండిలైటిస్ కేసెస్ చాలా వస్తుంటాయి చక్రసిద్ధకి. ఎస్పెషలీ మెయిన్ మీ దగ్గరకు వచ్చేవి ఆటో ఇమ్యూన్ స్పాండిలైటిస్, సయాటికా, మైగ్రేన్, ఎక్కువ స్కెలిటల్ డిజార్డర్స్ అండ్ న్యూరలాజికల్ ఇష్యూస్. సో వీరి కేసు యాక్చువల్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటండి, వాట్ వాజ్ ద మెయిన్ ప్రాబ్లమ్ దట్ ఈ హ్యాడ్? ఈయనకి సర్వైకల్లో డిస్క్ బల్జెస్ ఉండేవండి. సో బికాస్ ఆఫ్ దట్ హ్యాండ్స్ పుల్లింగ్ విపరీతంగా ఉండేది, బోత్ హ్యాండ్స్ కూడా. సో ఇదంతా కూడా బాగా లాగేస్తూ ఉండేది. సో అట్ దట్ కండిషన్ ఈయన వెళ్ళారు యాక్చువల్లీ హాస్పిటల్ వెళ్ళడం, సర్జరీ అంటాం ఇది. సో ఈయన హీ కేమ్ త్రూ రిఫరెన్స్. అది మేబీ ఒక వీక్ అయ్యేసరికి ఒకంత పెయిన్ రిలీఫ్ తెలిసిపోయింది. అట్ ద సేమ్ టైం హ్యాండ్ పుల్లింగ్ పెయిన్ ఇట్ గాట్ బెటర్. సో సెకండ్ వీక్ నుంచి హీ స్టార్టెడ్ ఎక్సర్సైజ్ అండ్ ఎవ్రీథింగ్. బికాస్ ట్రీట్మెంట్ ఈస్ అ ప్రాసెస్, ముందే ఈయనకి చెప్పింది టు మేక్ యూ డూ ఎవ్రీథింగ్ అండ్ రిలీఫ్ పెయిన్ నుంచి. బట్ దట్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు స్టార్ట్ మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్. వెరీ ట్రూ. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. వాట్ ఎవర్ యూర్ ప్రాక్టీసింగ్ దట్ షుడ్ బి ఫర్ లైఫ్ టైం. బాగున్నాం అని వదిలేసాం అనుకోండి, అగైన్ మళ్ళీ అది వచ్చి. సో డెఫినెట్లీ ముందు అసలు ఎక్సర్సైజ్ అలవాట్లేదు. సో ఫస్ట్ థింగ్ ఈయన చెప్పింది అదే, మీరు రెడీగా వాటికి ఉంటేనే దాని ట్రీట్మెంట్ అయ్యింది. ఓకే చేయను అంటే దేర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ దిస్. రైట్ రైట్. ఫిఫ్త్ డేలోనే చెప్పారు సార్. బట్ వీరారెడ్డి గారు, మీరు చెప్పండి, మీరు ఎప్పుడు అంటే మీకు ఎప్పుడు అనిపించింది దట్ సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ విత్ మై బాడీ అని మీకు ఎప్పుడు అనిపించింది? యాక్చువల్గా 2023లో నాకు వినాయక చవితి టైంలో రైట్ హ్యాండ్కి వచ్చింది. రైట్ హ్యాండ్కి ఏమొచ్చింది? అది స్పాండిలైటిస్ ప్రాబ్లం. అంటే మొత్తం సేమ్ లాగడము, తర్వాత షాకింగ్ రావడము, ఇదంతా పెయిన్ రావడం అట్లా ఉండే. నేను ఎక్స్రే ఎంఆర్ఐ ఇప్పించేసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఒక 1 వీక్ స్టెరాయిడ్స్ ఇచ్చారు. దాని తర్వాత ఫిజియోథెరపీ ఇచ్చారు. ఫిజియోథెరపీ చేయించుకున్నాను, తగ్గకపోతే అపోలో వెళ్ళాను నేను. అపోలో వెళ్తే డాక్టరు 1 మంత్ మెడిసిన్ ఇచ్చారు. ఫస్ట్ 1 మంత్ ఇస్తాం, తర్వాత కీహోల్ సర్జరీ చేయాలి మీకు. ఆ సర్జరీ చేసి దాన్ని కొంచెం బోన్ పెరిగినట్టు అయ్యి అది ఒత్తుతుంది, మీకు అది కట్ చేయాలని చెప్పారు. నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నాకు అసలు ఆ సర్జరీ చేయడం అసలు ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా ఫిజియోథెరపీ లేకపోతే ఏదో చేయాల్సిందే కానీ సర్జరీ చేయొద్దు అనేది ఉండే. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసి, ఇక లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసిన తర్వాత డైరెక్ట్ నేను ఇంకా ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోలే, డైరెక్ట్ చక్రసిద్ధికి వచ్చాను. ఎక్స్రే చూశారు, మీకు 21 days క్లియర్ చేస్తామని చెప్పారు. నాకు 8 daysలోనే మొత్తం క్లియర్ అయిపోయింది, 8th డేనే. కాకపోతే మేము రిపేర్ చేసి పెడతాము, మీరు దాన్ని ఫాలో అప్ చేసుకొని ఎక్సర్సైజ్ ఇట్లా చేస్తే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ తోటి దాన్ని క్యూర్ చేయాలని ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ కొంచెం చెప్పారు, ఎక్సర్సైజ్ చెప్పారు. తర్వాత నాకు 12-15 daysలోనే మొత్తం క్లియర్ అయిపోయింది. 21 days చేశారు. దాని తర్వాత మొత్తం మళ్ళీ ఎక్స్రే తీశారు, క్లియర్ ఉంది, మీరు దీన్ని మెయింటైన్ చేయమని చెప్పారు. జనరల్గా న్యూరలాజికల్ అండ్ స్పైనల్ రిలేటెడ్ ఇష్యూసే ఎక్కువ ఇక్కడ రెక్టిఫై అవ్వడానికి మెయిన్ కారణం ఏంటండి? అంటే ఎందుకు మెడికల్గా దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు? చక్రసిద్ధ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా ఎలా సాల్వ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లమ్స్? ఫస్ట్ ది వర్క్ చేసేది మజిల్ అండి. ఎప్పుడైతే కొంచెం స్టిఫ్నెస్ అది రిలీజ్ అవుతుందో దెన్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద డీపర్ లెవెల్స్. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద అలైన్మెంట్. ఎప్పుడైతే 2 సెట్ అయ్యాయి అనుకోండి, దెన్ వీ సీ ద చేంజ్ ఇమీడియట్లీ. యూజువల్లీ మనం ఏం చేస్తామంటే, ఒక పెయిన్ వచ్చింది, వీ గివ్ ఏ బ్రేక్, ఏం చేయొద్దు, రెస్ట్ తీసుకోవాలి. బట్ సంథింగ్ హ్యాస్ టు బి డన్ ఫర్ దట్. దాని అంతా రిపేర్ అయ్యి బెటర్ అవ్వాలంటే మీరు ఏదో చేయాలి. కరెక్ట్. కానీ ఏమవుతుందని భయంతో చాలాసార్లు మనం ఏం చెయ్యము. బట్ బాడీ సపోర్ట్ చేసేంత వరకు వీ హ్యావ్ టు డూ సంథింగ్. అప్పుడు బాడీ చేయాల్సిన పని చేస్తుంది, సహకరిస్తుంది. యూ కెన్ డూ లాట్ బెటర్. ఏమీ చేయకుండా వీ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ మోర్. నాకు అన్నీ తగ్గిపోవాలి, ఏది రావద్దు, కానీ నేనేమి చేయను.
యా కరెక్ట్. సో పోస్చర్ కరెక్షన్ కావచ్చు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కావచ్చు, కొంచెం డేలో చిన్న చిన్న చేంజెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఎందుకంటే 3 వీక్స్లో విజిబుల్ చేంజెస్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అండి. డెఫినెట్లీ ఎవరికి వాళ్ళకి అర్థమైపోతుంది వచ్చిన స్టేజ్కి ఇప్పటికి ఎలా ఉన్నాం. కానీ అది సరిపోదు కదా, ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్. యా యా లేకపోతే 3 వీక్స్కి ఉపయోగం. కరెక్ట్. వచ్చారంటే ఇట్ షుడ్ బి ఫర్ లైఫ్ టైం. అమ్మ చెప్పండి, జనరల్గా ఇప్పుడు 3 వీక్స్ అని అంటున్నారు కదా, ఇప్పుడు ఇలాంటి ఏ ప్రాబ్లంకైనా మెడికల్గా అయితే ఎయిదర్ మెడిసిన్స్ ఇస్తారు, లేకపోతే సర్జరీ అంటారు, లేకపోతే స్టిరాయిడ్స్ దాకా వెళ్తుంటాయి కొన్ని ఇలాంటివి. బట్ ఇప్పుడే శంకర్ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అంటే మీ బాడీ హీల్ అవ్వాలంటే బాడీకి పని చెప్పాలి. అంటే బాడీని దానికి అది మూవ్మెంట్, దానికి ఒక మూవ్మెంట్ ఇవ్వాలి. అసలు అది ఎందుకు ఆ ప్రాబ్లం ఎందుకు రేజ్ అయింది? బికాస్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ మెయింటైనింగ్. యా రైట్. యా అండ్ మన రొటీన్లో మన ఎక్సర్సైజ్ ఇవన్నీ మనం పట్టించుకోండి, మన పనే మన ధ్యేయంగా బతుకుతాం. కానీ ఆ పని చేయడానికి మనకున్నది ఒకటే ఒక బాడీ. కరెక్ట్. దాన్ని ఒక రిచువల్ లాగా ఇఫ్ యూ లైక్ స్ట్రెచ్ ద మజిల్. ఎందుకంటే పెరిగే కొద్దీ బాడీ డిటీరియేట్ అవుతున్నప్పుడు దాని స్ట్రెంగ్త్ కోల్పోతూ ఉంటుంది. సో దేర్ నీడ్స్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫుడ్ ఫర్ ద బాడీ. నేను ప్రతి వాళ్ళకి చెప్తానండి, ఎక్సర్సైజ్ అంటే మనం ఏదో పెద్దగా అక్కర్లా, లిటిల్ 20 minutes స్ట్రెచెస్, లిటిల్ వాకింగ్, ఇట్ మేక్స్ యువర్ మూడ్ ఫ్రెష్ అండ్ బాడీ విల్ బీ ఇన్ ద నార్మల్ కండిషన్. అప్పుడు ఎప్పుడైతే మజిల్ ఫ్లెక్సిబుల్గా ఉందో, ఎప్పుడైతే మనకి ఈ లింఫ్ క్లియర్ చేస్తూ ఇవన్నీ అలైన్మెంట్స్ చేస్తూ ఉంటామో, బాడీ ప్రాపర్గా దాని పని అది చేసుకోవడానికి మనం వీలు కల్పిస్తున్నాం. అండ్ హీలింగ్ ఆటోమేటికలీ డన్ బై ఇట్. ఎప్పుడైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ లైక్ అంటే ఎక్సర్సైజ్ లేకుండా ఓన్లీ మనకి రొటీన్లో పెట్టేసి ఫ్రంట్ బెండింగ్లు అయితే ఏం లేకుండా ఉన్నాం అనుకోండి, స్పాసమ్స్ వచ్చేస్తాయి మజిల్స్కి. ఆ స్టిఫ్నెస్ వల్ల పెయిన్ విల్ బి మోర్. సో ఆ పెయిన్ తగ్గాలంటే స్టిఫ్నెస్ తగ్గాలి. కూర్చుంటే స్టిఫ్నెస్ ఎలా తగ్గుతుంది? కరెక్ట్. కూర్చుంటే తగ్గదు, మెడిసిన్ తగ్గదు. అదేదో రిలీఫ్, కానీ అది ఫ్లెక్సిబిలిటీ లేదు కదా, మెడిసిన్ తో ఫ్లెక్సిబిలిటీ రాదు కదా. సో దెర్ ఈస్ అ టెక్నిక్ విత్ ద హ్యూమన్ బాడీ ఇన్ ఇట్స్ ఓన్ నేచర్, దట్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద, అంటే మజిల్ ఫ్లెక్సిబిలిటీ అంటాము, అలాగే బ్రెయిన్ మజిల్ ఫ్లెక్సిబుల్ అంటాము, అంటే థాట్ ప్రాసెస్కి. ఇలాగా ఫ్లెక్సిబిలిటీ ఇస్ ద కీ వర్డ్ టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్. యా రైట్. ఎక్సర్సైజ్ చేసే చెయ్యి, శుభ్రంగా తినాల్సింది తినచ్చు, పద్ధతిగా నీ పనంతా చేసుకోవచ్చు. కానీ ఎక్సర్సైజ్ చేయకుండా నేను ఇలానే కూర్చుంటూ అబ్నార్మల్గా పనిచేస్తారు మళ్ళీ. అంటే అంత హెక్టిక్ అంటే పరిగెడతారు, దిల్ బి చేసింగ్. సో దానికి 21 days ఈజ్ లైక్ ఎ రిచువల్. ఎందుకంటే ఒకటి ఏదైనా మనకి శరీరానికి అలవాటు చేయాలి అంటే, అడాప్టబిలిటీ రావాలి అంటే 21 రోజులు నిత్య సాధన చేస్తే ఆ సాధన నీకు అలవాటైపోతుంది. అయినా తర్వాత కూడా నాకు తగ్గిపోయింది కదా నేను కూర్చుంటాను అంటే ఇంకేం చేయలేము. అందుకనే ఎక్సర్సైజ్ ఈజ్ ఎ మస్ట్ థింగ్, స్ట్రెచ్ ఈజ్ ఎ మస్ట్ థింగ్. యోగా చేస్తే అన్న అద్భుతం లేదండి, ఆ యోగా కూడా పద్ధతిగా చేయాలి. సో ఒక బాడీ దానికి అంటే వాళ్ళకు ఉండే మాస్ దాన్ని బట్టి ఎంత స్ట్రెచ్ ఉండాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మెల్లిమెల్లిగా పెరగాలి, అంతే తప్ప ఓవర్ నైట్కి నాకు అయిపోవాలి అనేలాగా షార్ట్ కట్ కాదు ఇది. హెల్త్ డిఫైన్స్ యాజ్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో చూడడం అనేది ఒక అలవాటు, దాని పట్ల ఒక అలర్ట్నెస్ రావాలి ముందు. అంతే తప్ప నాకు పెయిన్ రాగా నేను పిల్లేసేసుకుంటాను, ఈ నిజంగా న్యాచురల్ వేలో చూశారు కాబట్టి హీ రీచ్డ్ కదండి. లేకపోతే ఇప్పుడు సర్జరీ అంటారు, మరి డిలే చేసుంటే అసలు అది ఇంకా ఎక్కడ దాకా వెళ్ళి ఉండదు. ఇంకొక విషయం, సర్జరీ ఆప్ట్ చేసుకొని ఉంటారు. ఇప్పుడు నాకు అలా కాదు, నాకు ఎలా తగ్గుతుంది అనుకునే దాంట్లో ధోరణిలో ఉన్నారనుకుంటే తగ్గదండి. నాకు అది కాదు, నాకు న్యాచురల్ వేలో చూసుకుంటున్నాను అన్న ఒక్క ఎలిమెంట్ ఈజ్ లైక్ ద వండర్ఫుల్ పాజిటివ్ థింగ్ టు బి హీల్డ్. వండర్ఫుల్. కానీ వీరారెడ్డి గారు, మీకు అంటే ఇదంతా ప్రాసెస్ అయ్యి మీరు క్యూర్ అయ్యాక మీకు ఏం తెలుసుకున్నారు? అంటే అసలు ఏంటి కాజ్ అయి ఉంటుందని కనుక్కున్నారా మీరు? అంటే ఎందుకు నాకు ఈ పెయిన్స్ స్టార్ట్ అయినాయి, అసలు ఎందుకు అయ్యి అంటే నా పోస్టర్ కరెక్షన్ కరెక్ట్ లేకుండా అంటే ఎట్లా ఏం చేసేవారు? అంటే నేను కొంచెం ఇట్లా ఉండేవాడిని. ఎప్పుడు మామూలుగా కూర్చున్నప్పుడు నిలబడ్డప్పుడు మీరు అలాగే కొంచెం ఇట్లా ఉండేవాడిని. దీన్ని కరెక్షన్ చేశారు. తర్వాత నాకు ట్రీట్మెంట్ జరిగిన అన్ని రోజులు కూడా మీరు కార్ నడపండి, మీరు ఎంతసేపు నిలబడతారో అంతసేపు నిలబడండి, మీరు ఏ పని చేస్తారో ఆ పని చేయండి, మీరు అది చేస్తే ఆ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. అట్లనే నేను 2-3 years నుంచి నేను డ్రైవింగ్ చేయట్లే, మళ్ళీ డ్రైవింగ్ చేస్తున్నాను. ఆ టైంలోనే ఆ 21 days అన్ని చేసి అన్ని ఎక్స్పెరిమెంట్ చేసేసి అన్ని చేసినా ఓకే ఉంది. అదే మనం ఫిజియోథెరపీ పోతే మీరు సాఫాలో పండుకోండి,
పిల్లో లేకుండా పండుకోండి, మీరు రెస్ట్ తీసుకోండి, 1 month ఎక్కడ పోవద్దని చెప్పారు. కానీ ఎంత హ్యాపీగా ఉంటుందండి చెయ్యొద్దు అన్న పనిని చేసిన తర్వాత వచ్చే ఒక కాన్ఫిడెన్స్, ఒక చాలా ఫ్రీనెస్, ఇట్ విల్ బి వెరీ నైస్. అండ్ నిజమే. ఫస్ట్ నుంచి కూడా ఇంకా పాజిటివ్ మైండ్ సెట్ ది ఉంది అండి. అబ్జర్వ్ చేయటము, ప్రేమ ప్రతిదీ ఒకటి ఎలా చెప్పనా, ఉండాలి అనేది. ఒక చిన్న విషయం చెప్పనా, బాడీ హీల్ అవ్వాలి అంటే మైండ్ షుడ్ బి కాన్స్టెంట్ ఫస్ట్. మైండ్ ప్లేస్ ఎ కీ రోల్. అలా అని మనం ఏమి దాన్ని ట్యూన్ చేయక్కర్లేదు. దాన్ని అది అంటే బాడీ భరించే ఆ చెప్పే బాధను అర్థం చేసుకునేంత మైండ్ మనకు ఉండాలి. మనం ఎప్పుడు పెయిన్ 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 అని మాట్లాడుతుంటే వేర్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లైక్ టాకింగ్ అబౌట్ ద రికవరీ. వెరీ ట్రూ. సో టాక్ అబౌట్ దట్, థింక్ అబౌట్ దట్. నేను ఎప్పటి నుంచి ఇలా లేను, చిన్నప్పటి నుంచి ఇలా లేను, నాకు ఈ మధ్య ఏదో తేడా నేను చేయడం వల్ల అది వచ్చింది. సో లెట్ మీ పుట్ మై ఎఫర్ట్ ఇన్ ద రైట్ వే. ఆ రైట్ వే అన్న దగ్గర దీస్ థింగ్స్ విల్ కమ్. ఒక రిచువల్ లాగా ఒకటి చూడడం కానీ, ఆ అర్థం చేసుకోవడం వల్ల మెచ్యూరిటీ పెరుగుతుంది. ఎందుకంటే బాడీని అండర్ లిమిట్ పెట్టామనుకోండి, అంటే ఒక స్వేచ్ఛ పోతుందండి. అంతే. నేనేం చేయలేనా, నేను ఇలానే అయిపోతానా అన్న భయంతో ఉంటాం ఫస్ట్. అందుకని ఆ భయం తీసేసి ఓన్లీ ప్రాబ్లమ్ని కనుక అడ్రస్ చేసేంత మైండ్ కనుక ఉంటే సూపర్ దే విల్ బి వండర్ఫుల్. కానీ మీకు అంటే వీరారెడ్డి గారికి ఈ విషయం ముందు తెలియదు, అంటే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాకే ఒక అవగాహనకు వచ్చింది మీకు. Fifth day నేను ఈ పోస్చర్ ఇట్లా పెట్టుకున్నానా, ప్రాబ్లం నా దగ్గరే స్టార్ట్ అయింది అన్నది మీకు అప్పుడు అర్థమైంది. ఇట్ వాజ్ నాట్ ఏదో ఎక్కడో క్రియేట్ అయింది, దేని వల్ల జరిగిందన అని మీకు తెలియదు అప్పట్లో. 5th day నాకు తెలిసిపోయింది ఇక్కడ క్యూర్ అవుతుందని. అవునా? 8th day నేను అయిపోయినా, మంచిగా అయిపోయినా 8th day. కానీ మళ్ళీ మీరు వచ్చారు మొత్తం 21 day కోర్స్. 21 days కంపల్సరీ. టైమా సమస్యనే లేదండి, సిస్టమ్ ఉంటుంది, సిస్టమేటిక్ వచ్చాను నేను. కొంచెం కూడా అక్కడ సిస్టమ్ తప్పితే కుదరదు అక్కడ. ఈ సెంటర్కి వస్తే ఒక మంచి మ్యూజిక్ ప్లే అవుతుంటుంది, అంటే మనం ఇక్కడేదో రిలాక్స్ అవ్వడానికి వచ్చామన్న ఫీలింగ్ లో ఉంటుంది, కానీ ట్రీట్మెంట్కి వచ్చామన్న ఫీలింగ్ రాదు. దానికి ఒక కారణం ఉంది చెప్పనా. ఎక్కడి నుంచో వస్తారండి, దూరాల నుంచి వస్తారు. ఓకే, వచ్చిన తర్వాత వాళ్ళ గుండె దడ కానీ ఏది లేకుండా కామ్గా అలా ప్లెజెంట్గా కూర్చోమంటాం. దే కెన్ సిట్ నార్మల్లీ, బట్ డోంట్ టాక్. సెల్ఫ్ టాక్ ఉండకూడదు, బయట టాక్ ఉండకూడదు. ఉంటే బాడీ ఒక సెరెనిటీ వస్తుందండి. దెన్ మనం చేసే ఒకవేళ ఇది ప్రెషర్తో చేసేది, సో వాళ్ళకి చేసే ప్రెషరా లేకపోతే లోపల ఉన్న పెయిన్ అన్నది ఒక డిఫరెన్షియేషన్ అడుగుతాం. ఇంత వెళ్ళాలి అంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అలా కాదు నాకు నేను ఇలా చేశాను, నాకు ఇలా నొప్పి వచ్చింది, ఇలా అది ఉంటుంది, అది క్లియర్ అవుతుంది. ముందు కన్నా కొంచెం బెటర్ అవుతున్నప్పుడు స్టాండ్ బై దట్, లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. మన పట్ల మనకి ఎప్పుడు తెలియదండి మనకి ఏం కావాలో, అందుకని తెలియని దానికోసం పరిగెడుతూ ఉంటాం. అలా కాకుండా స్థిమితంగా ఉండి యూ అట్రాక్ట్, డోంట్ చేస్, జస్ట్ బీ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైక్ ఒకలాంటి నొటేషన్. మ్యూజిక్ హ్యాస్ దట్ టైప్ ఆఫ్ పవర్ టు బీ లైక్ కామ్. అప్పుడు బాడీలో ఆటోమేటిక్గా మీ బ్లడ్ రష్ పెరిగిపోదు, చాలా ప్రశాంతంగా ఉంటారు, చెప్పేది వింటారు ముందు, తర్వాత అది అర్థమవుతుంది, తర్వాత ఇంకేదైనా మాట్లాడినా దాన్ని ప్రాపర్గా పెట్టగలుగుతారు. సో ఒక మైండ్ని దాని యొక్క ఆందోళన అలజడి స్థితి నుంచి ముందు కామ్గా తేయడం అనేది ఇంపార్టెంట్. శంకర్ గారు వాళ్ళ టీం ముందు మీ మీద ట్రీట్మెంట్ ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఆ పెయిన్ కు వీళ్ళు చేసింది ఇంకా ఎక్కువ ఉంటది, బట్ అది తగ్గుతూ ఉంటది. కాబట్టి అది చేసినప్పుడు అంత పెయిన్ తగ్గియాలంటే ఇలా చేస్తేనే అవుతుంది అనే ఒకటి మనకు అర్థమైపోతుంది. అర్థమైపోతుంది. మీకు భయమే లేదు అసలు? ఉన్న పెయిన్ కంటే ఇంకా చాలా అరుపులు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ దానికన్నా ఇది తక్కువ చేయాలంటే అట్లా చేయాలనేది మనకు అర్థమైపోతుంది. సెకండ్ డే రాకపోవడం ఉండడం అట్లా ఏముండదు, ఎందుకంటే నేను డెఫినెట్లీ మనకు చేంజ్ తెలిసిపోతా ఉంటది. ఇంకా 5 రోజుల తర్వాత మనకు అలవాటు అయిపోతుంది బాడీ. అండ్ ఇంకా ఏంటంటే ఇది ఓన్లీ ఫిజియలాజికల్ లెవెల్. కొంతమందికి అయితే ఎమోషన్స్ కూడా కనెక్ట్ అయిపోతాయి అక్కడ. అది తీయడం చాలా కష్టం అవుతుంది. వెన్ మైండ్ విల్ బీ ఇన్ ద గేమ్ ఎట్ దట్ పాయింట్ ఇట్ విల్ బి వెరీ టఫ్ టు బేర్ విత్ ద బాడీ. నాకు తెలిసినంత వరకు మీరు అందులో నిష్ణాతులు. అంటే మైండ్ ఆడే గేమ్ని ఇట్లా ఆడేస్తారు అమ్మ, ఇట్లా తీసి పక్కన పడేస్తారు. అది తీసి పక్కన పెడితే ఫిజికల్గా కూడా మొత్తం రిలీఫ్ వచ్చేస్తుంది. దాంతో పాటుగా మనం బరువు తగ్గిపోతామండి. మానసికమైన మనోభారం అంటాం కదా, తగ్గిపోతుంది. అది తగ్గేటప్పుడు నాకు భయం లేదని ఎప్పుడైతే ధైర్యం వస్తుందో దట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ టు హీల్. అదే హీల్ చేసేసుకుంటూ ఉంటుంది. ప్రాపర్గా పోస్టర్ చూస్తాం, ముందు ఎక్సర్సైజ్ ఎలా ఉన్నాయి, తర్వాత ఎక్సర్సైజ్ ఎలా ఉన్నాయి, అండ్ హీల్ బీ కెప్ట్ ఇన్ ద రిచువల్. నాన్ వెజ్ తినకూడదు, ఇలా కొన్ని ఉంటాయి, స్మోక్ చేయకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు. అండ్ పేషెంట్స్ నిజంగా సఫరింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారండి.
ఎందుకంటే భరించిన నరకం కన్నా ఈ కొద్దిపాటిది కనుక మనం చేసుకోగలిగితే ద హోప్ విల్ బి ద బెస్ట్. రైట్ రైట్ రైట్. అండ్ 5 days లో ఏ మందు లేకుండా నీ శరీరం నీకు బాగైపోతుందంటే అంతకన్నా మించి దివ్య ఔషధం ఏం కావాలండి? ఏమీ అక్కర్లేదు. కట్ చేసుడు లేదు, మెడిసిన్ లేదు, Bed rest దానికనేది లేదు. బెడ్ రెస్ట్ లేదు. కరెక్ట్. రోజు మనం పని మనం పైగా చేసుకోవచ్చు, మీ కార్ ఎక్కువ చేసుకోవచ్చు. ఎక్కువ కార్ చేసుకోవచ్చు, డ్రైవ్ చేయొచ్చు. కార్ డ్రైవ్ చేసుకోవచ్చు. అయినో. కానీ శంకర్ గారు ఎప్పుడైనా మీరు మీ ఎక్స్పీరియన్స్ లో ఇట్లా అంటే ఇంత పెయిన్ తో వచ్చిన వాళ్ళకి మీరు ఇంకొక 10 times పెయిన్ ఇచ్చినప్పుడు రెండో రోజే పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారా? ఆహా, ఇక అట్లా 10 లేరా? times పెయిన్ కాదు. చేసిన టైం కి అనిపిస్తుందండి, ఎందుకంటే ఆల్రెడీ అంత strict అవును, అది అర్థమైంది నాకు. కానీ ఇక్కడ అది అయిపోతుంది. బయటికి మళ్ళీ వెళ్తారు, అప్పటికి అంతా బాడీ నుంచి చేయిస్తే పెయిన్ ఉండదు. చేసే ఆ టైం ఆ time. ఫస్ట్ 2-3 days అయినా ఉంటుంది. మనం పెయిన్ క్రియేట్ చేయం, ఉన్న దాన్ని ఎలా డిజాల్వ్ చేయాలి Yeah, I అన్న got it. దగ్గర బట్ అంటే నేను కొన్ని మిస్కన్సెప్షన్స్ నాడీస్. ఉంటాయి కదా కొంతమందికి. ఆ, అంటే ఏంటి నేను ఏదో పెయిన్ తో ఇంకా దీనికి ఇంత పెయిన్ ఉందేంటి అనేసి రెండో రోజే రావటం ఆపేయడం కానీ అట్లాంటివి ఆ జరుగుతాయి. కండిషన్ లో కూడా ఉమ్. ఆ నాడీస్ ఎక్కడైతే క్లోజ్ అయిపోయి ఉంటే అక్కడ ప్రెషర్ ఇస్తే వెంటనే వాళ్ళ ఒరిజినల్ పెయిన్ లో రిలీఫ్ తెలిసిపోతుంది. బాడీలో ఏ ఒక్క పెయినే ఉంటుంది, చేసే పైన ఉన్న పైన. ఓకే ఓకే ఉన్న పెయిన్ ఉంటుంది అంటే బాడీ వాజ్ నాట్ రెడీ టు హీల్. ఓకే. సో చేసే పైన మీకు తెలుస్తుంది అంటే అది క్లియర్ అయిపోతుంది ఓ 4 రోజులు, అంత తర్వాత నార్మల్ Correct. అయిపోతుంది. అంత పెయిన్ తెలుస్తున్నా దే కెన్ అబ్జర్వ్ ద స్టిఫ్నెస్ అండి అది చేస్తున్నప్పుడు. ఒక పెయిన్ వచ్చిన చోట ఇంత స్టిఫ్నెస్ ఉంది అని కూడా తెలిసిపోతుంది, అది అర్థమైపోతుంది. చేస్తుంటే తెలిసిపోతుంది. టక్ 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 సౌండ్ వస్తుంది, అది రాగానే అది రిలీజ్ అవుతున్నట్టు మనకు తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఆ. అమ్మో, మీరు చాలా ఎక్స్పర్టీస్ ఉంది వీరికి. చాలా తెలిసిపోతుంది మేడం. మీరు బయటికి వచ్చేసి మీరు మొత్తం రిలీఫ్ అయ్యి ఇప్పుడు మీరు దీని గురించి ఎవరికైనా చెప్పారండి? నేను ఎట్లా ఆల్రెడీ నా relief ఫ్రెండ్ ని జాయిన్ చాలా చేశాను తీసుకొచ్చారండి already. అవునా? ఆల్రెడీ. ఇంకొక ఇద్దరు ముగ్గురు లైన్ లో చక్రసిద్ధిలో ఉన్నారు. వచ్చేది మోస్ట్లీ మోత్ అడ్వర్టైజ్మెంట్. వర్డ్ ఆఫ్ మౌత్ అంతే. కరెక్ట్ కరెక్ట్. అన్ని వచ్చిన వాళ్ళ references. throughనే వచ్చేవారు. నేను జాయిన్ అయినాక ఒక 5 days కి మా ఫ్రెండ్ ని జాయిన్ చేశాను. ఆయనకైతే ఫ్యూజన్ అని ఏదో సర్జరీ చేయాలని ఆయన ప్రిపేర్ అయ్యాడు. ఆయనతో నేను ఎప్పుడు అంటుండే, ఇద్దరం ఒక దగ్గర పోతుండే, నాకు బాగా రోజు వాకింగ్ చేస్తాం. సర్జరీ అనేది లాస్ట్ బెడ్ మీద పడ్డప్పుడు చూసుకుందాం, అప్పటిదాకా మన సర్జరీ గురించి ఆలోచించొద్దు, ఈ ఫిజియోథెరపీనో ఇంకోటో చేద్దామని చెప్పాను నేను. ఓకే. అట్లా నేను చేశాను, నాకు రికవర్ అయింది, తనకు కూడా రికవర్ అయింది బాగా. అని చాలా పెద్ద కంపెనీకి CEO. సూపర్. సో ఫైనల్గా చెప్పండి వీర గారు, మీకు అంటే ఇందులోంచి బయటకు వచ్చి ఇప్పుడు రిలీఫ్ వచ్చిన తర్వాత ఇది కంప్లీట్గా ఈ మొత్తం సిస్టమ్ మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ వైద్య విధానం మన బాడీని రాంగ్ వేలో ఉండడం వల్ల మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అది దాన్ని రైట్ వే చేశారు. దాన్ని మెయింటైన్ చేసేసుకుంటే మనం ఇంకొక 15-20 సంవత్సరాలు మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనేది. కానీ చూడండి ఒక్కొక్కళ్ళు అంటే వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ ప్లేస్ ఆర్ దిస్ మెథడాలజీ అంటే ఎవరి విధానంలో వాళ్ళు సింపుల్గా ఎట్ ప్రొఫౌండ్ సింపుల్గా ఉంది వాళ్ళు చెప్పేది, Straight బట్ గా. ఎంత డీప్ మీనింగ్ ఉంది చాలా అండి. అసలు రియలీ మ్యామ్. మనకి ఇప్పుడు ఇంకా ఇన్ని సిస్టమ్స్ వచ్చాయండి, ఒకప్పుడు ఇన్ని హాస్పిటల్స్ దే ఆర్ నాట్ దేర్. ఒంటింట్లో ఉండే చిన్న చిన్న వాటితోటి వైద్యాలు కట్లు కట్టడం లాంటివి దగ్గర నుంచి చూస్తే ఇలాంటి ఆర్ట్స్ తోనే బాడీ న్యాచురల్ గా హీలింగ్ దానికి ఉంది అన్నది అవును, గుర్తిచ్చి అవును, అవును. దాని ప్రకారం ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మనం షార్ట్ కట్ లైఫ్ కి అలవాటు పడ్డామో ఈ ప్రాసెస్ వదిలేసాం. రైట్. ఏదైనా ఒక రోజుకి బాడీ కూడా ఏం కంప్లైంట్ చేయదండి, దాన్ని అలా మురగ పెట్టేసి ఆ తెలియని స్థితిలో స్టిఫ్ అయిపోతే అది మాత్రం ఏం చేస్తుంది, మనం దాన్ని పట్టించుకోకపోతే అది మనం కూర్చోబెట్టి పట్టించుకునేలా చేస్తుంది. అవునండి, హెల్త్ ఈజ్ లైక్ దట్. వెరీ ట్రూ అండి. అందుకని లిటిల్ టైమ్ యూ స్ట్రెచ్ ద బాడీ, లిటిల్ టైమ్, నో కంప్లైంట్ అబౌట్ ఇట్, డూ వాట్ ఈస్ నీడెడ్, యుల్ గెట్ ద బెస్ట్. ఎంత హాయిగా ఉంటుందండి. అమేజింగ్ అమేజింగ్. ఎస్పెషల్లీ శంకర్ గారు ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఐ థింక్ మీకు ఇది ఇట్లా వెన్నతో పెట్టిన విద్య కదా, అంటే ఎక్కడా నయం కాని వాళ్ళు వచ్చేసి 21 రోజులు ఇట్లా తగ్గించుకొని వెళ్ళిపోయి హ్యాపీ ఖుషిగా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుందండి, లైక్ అంటే ఒక ఫ్యామిలీలో అయిపోతారు. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడ మేనేజ్మెంట్ ఏమీ చెప్పామండి. పెయిన్ మేనేజ్మెంట్ కి ఇది చేయొద్దు, అది చేయొద్దు, బరువులు తీయొద్దు, డ్రైవ్ చేయొద్దు, లోడ్ ఆఫ్ లిస్ట్ ఉంటుంది. వీడు ఆపోజిట్, అన్ని చేయండి, మీకు ఏమి ఇబ్బంది ఉందో కమ్ బ్యాక్ అండ్ షో ఇట్ us. దేర్ ఆర్ పీపుల్ హియర్ టు వర్క్ ఆన్ దట్. వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది మేడం, అంత ఈజీ కాదు. మనం ఎంత భరిస్తామో వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఉంటుంది చేసేటోళ్ళకు. కరెక్ట్. అంత ఈజీ ఏమి ఉండదు వాళ్ళకు, చాలా వాళ్ళు కూడా చాలా ప్రెషర్ పెట్టాలి, చాలా అఫోర్డ్ చేయాలి వాళ్ళు, అంత ఈజీ ఏం కాదంత, అందరు చేయలేరు అది, దానికి చాలా ట్రైనింగ్ చాలా అవసరం. ట్రైనింగ్ అవసరం. యు ఆర్ వెరీ హ్యాపీ అండి నౌ. చాలా మేడం. నేను మళ్ళీ ఒక 30 years
వెనక్కి వెళ్ళిపోయాను ఇది బాగుంది. 100%. వండర్ఫుల్. దిస్ షుడ్ బి ద క్యాప్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్ వీరారెడ్డి గారు. Thank విష్ యూ you. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ మేడం.